నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. ఈ రోజు నుంచి నీ బ్రతుకు నీది, నా బ్రతుకు నాది. అంటే మీరిద్దరూ కలిసి నాకు ద్రోహం చేశారు కదా, నాకే ఎదురు తిరుగుతున్నారు కదా. నన్ను నేను కాపాడుకోలేనని అనుకుంటున్నారా? ఆ జనని నన్నేమీ చెయ్యలేదు. అసలు ఆ జననికి నేను చిక్కను కాక చిక్కను. మమ్మీ, మమ్మీ ఏం చేస్తున్నావు? రావే రా, ఈ రోజుతో నీ సంగతేంటో తేలుస్తాను. కొంచెం ఫాస్ట్గా పోనివ్వన్నా. చెప్పరా నాన్న. ధరణి ధరణి ధరణికి ఏమైంది చెప్పరా, ఏమైంది? చేసిన ప్లాన్ మా అమ్మ నాతో చాలా పాపాలు చేయించింది. నిన్ను పెళ్లి చేసుకుంటే మామయ్య ఆస్తి వస్తుందని నా బ్రెయిన్ వాష్ చేసి నాతో ఎన్నో గేమ్స్ ఆడించింది. నాకు అర్జెంట్ గా 10 లక్షల డబ్బు కావాలి. అది కూడా రేపటిలోగా. కుదరదు, వీలు కాదు అంటే మాత్రం ఈ వీడియో సోషల్ మీడియాలో అమ్మ ఆల్రెడీ అత్త దగ్గరికి బయలుదేరింది డాడీ. నీకు ఈ విషయం చెప్పమంది. మీరు ఎక్కడున్నారో చెప్పండి డాడీ, నేను వెంటనే వస్తాను. వస్తున్నాను నాన్న, ఇప్పుడే వస్తాను. ఇక్కడ ఆపండి అన్నా. ఏది ఆ శక్తి? ఏది? ఇక్కడ లేదు జనని. జనని ఏంటి జనని? నిజం చెప్పినా కొడతావేంటి? శక్తి ఇక్కడుందని చెప్పింది నేనే కదా, నన్నే కొడితే ఎలా? ఉందని చెప్పావు కానీ ఇప్పుడు లేదేంటి? నువ్వు అబద్ధం చెప్పినట్టే కదా. నాకు శక్తి కావాలి అంతే.
నువ్వు అసలు మనిషివేనా? మనిషి పుట్టకే పుట్టావా? ఎందుకురా ఇలాంటి రాక్షస పనులు చేశావు? కొంచెం కాకపోతే కొంచెమైనా ఆలోచించావా? ఎవరి కూతురు అనుకుంటున్నావురా? దాని జీవితం నాశనం చేయడానికి నీకు మనసెలా వచ్చింది? సారీ సారీ ధరణి విషయంలో నేను చేసింది తప్పే, నేను చేసింది పాపమే. ప్లీజ్ నా మాట వినండి. సారీ చెప్తే వదిలేసేంత? వదిలేయడానికి నువ్వు చేసింది చిన్న తప్పు అనుకుంటున్నావురా? ఆడపిల్ల జీవితంతో ఆటలాడుకుంటావా? పైగా తప్పు సారీ అని చెప్తే వదిలేస్తాననుకున్నావా? తప్పు చేసా పాపం చేశా అని ఒప్పుకుంటే సరిపోదురా? ఏదిరా? ఏదా వీడియో? ఏది? ముందా వీడియో డిలీట్ చేయి. ఆ వీడియో నా దగ్గర లేదు. నేను చాలా తప్పు చేశానని ఫీల్ అయ్యాను. అలాంటి వీడియో నా దగ్గర ఉండకూడదని చెప్పి నేను ఎప్పుడో డిలీట్ చేసేసాను. నా మాట నమ్మండి. కావాలంటే నా ఫోన్ తీసుకుని చెక్ చేయండి. చూడండి, నేను ఎక్కడికి పారిపోను. మీ ఇష్టం. మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి. మీరు ఏ పనిష్మెంట్ విధించినా నేను దానికి ఓకే అనే అంటాను. నేను తప్పు చేశానని 100% ఫీల్ అవుతున్నాను. అంతో ఇంతో ఆ వీడియో మిగిలింది అంటే అది మా మమ్మీ దగ్గరే. మీరు మా మమ్మీని పట్టుకోవాలి. తన దగ్గర ఆ వీడియో ఖచ్చితంగా ఉండి ఉంటుంది. నేను చాలాసార్లు తీయడానికి ట్రై చేశాను, డిలీట్ చేయడానికి ప్రయత్నం చేశాను. కానీ తప్పించుకుని తను ఎక్కడికో పారిపోయింది. తనేదో దుర్మార్గం చేస్తుందని నాకు అనిపిస్తుంది. మీరే ఎలాగైనా మా అమ్మకి బుద్ధి చెప్పాలి. ఎక్కడికెళ్ళింది? అదే తెలియడం లేదు నాకు. నేను అదే వెతుకుతున్నాను. ఎక్కడికి వెళ్ళుంటుందో, ఏం చేస్తున్నానని ఆలోచిస్తున్నాను. ఆమె దుర్మార్గం నాకు తెలుసు, కానీ నేను ఇంకా ఆమెను ఫాలో అవ్వదలుచుకోలేదు. ధరణికి అన్యాయం చేయాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు. ఎక్కడే? ఎక్కడే ఆ శక్తి? చెప్పు, లేకపోతే నిన్ను నరికి పోగులేస్తాను, జైలుకి పంపిస్తాను. చెప్పు, చెప్పవే. చెప్పు, చెప్పు. చెప్తాను, చెప్తాను. నన్నేం చేయకు చెప్తాను. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.